ఈ జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సహవాస కార్యక్రమంలో మీ అందరితో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్తే 4:30 నుంచి 5 గంటల వరకు సంకీర్తనలు, చిన్న సంకీర్తన చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. నెక్స్ట్ 5 నుంచి 5:30 వరకు బాబా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత సంకీర్తనలు పునఃప్రారంభం అవుతాయి. హారతి, ప్రార్థన, నామధును, సైలెన్స్, హారతితో 6 గంటలతో ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది. ఇప్పుడు మొట్టమొదటగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని సులోచన గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. जय बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांदत अंतमु चेसी, अज्ञानांदत अंतमु चेसी दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी आरिषड्वर्गमु अंतरिंपगा, आरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनु ग्रहिंपु, अव्यय मोक्षंबनु ग्रहिंपु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा अंदर की जय बाबा। अंकुल मीकु जय मेहर बाबा। थैंक జై బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ప్రభువుని ఈ దర్బార్కు ఆహ్వానించినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. మొట్టమొదటిగా శేషారత్నం గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు, లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబానికి దే వందనం, నా బ్రతుకంతనే కర్పితం, నీ రూపంలో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. మెహర్ బాబానికి దే వందనం, మాము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా.
మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా, మము దయ చూడరా నీ దరి చేర్చరా, మము దయ చూడరా నీ దరి చేర్చరా, మౌన రూపానికి దే వందనం, మెహర్ బాబానికి దే వందనం. ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై, తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు, మమ్ము క్షమించి దరి చేర్చరా, మెహర్ బాబానికి దే వందనం. బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో, బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా, బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా, మే కోటి నీకి దే వందనం, మెహర్ బాబానికి దే వందనం. మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మూర్తి గారు, అందరికీ జై మెహర్. జయ బాబా అమ్మ, చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా మీరు పాడారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లలితా కుమారి గారు, మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా మూర్తి గారు. జయ బాబా సార్, నమస్కారం సార్. నమస్కారం. జై బాబా. మాకు ఇప్పుడు ఒక మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం శ్రీలంక ట్రిప్ గురించి. సో మీరు 4:45 నాకు ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి మీటింగ్ స్టార్ట్ అయ్యేదాకా నేను మాట్లాడతాను, తర్వాత మీకు చెప్తాను. అప్పుడు మరి మీరు సంకీర్తన కంటిన్యూ చేయొచ్చు. ఇంకొక అప్పారావు పాట అయిన తర్వాత ఇస్తే నేను మన హవే మాస్టర్ వర్క్స్ ఎంత అవుతే అంత చదువుకుందాం. తర్వాత మీరు మళ్ళీ సంకీర్తన కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సార్, అంతేనా? ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే. జై బాబా. జై బాబా. అప్పారావు గారు మీరు సంకీర్తన చేయండి. జయ బాబా. జైవో సార్, జైవో సార్. సార్ ఇప్పుడు అన్నగారు దగ్గరికి ఇస్తే బాగుంటుంది. ఆయనకి ఇబ్బంది పెట్టకుండా మనం అన్నగారి కానిచ్చేద్దాం. అన్నగారిది ఇది మీద అయిపోయిన తర్వాత ఆయన వచ్చేస్తారు, ఆయన చెప్తారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. వాళ్ళు ఇంకా రాలేదు, అందుకని మీరు ఒకటి మీరు పాడిన తర్వాత. రైట్ సార్, ఓకే సార్, ఓకే సార్. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా, ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా, తను వెళ్ళ నీ కొరకు తపించెనోయి, మనసంత నీ రూపే విహరించెనోయి, తను వెళ్ళ నీ కొరకు తపించెనోయి, మనసంత నీ రూపే విహరించెనోయి, కలనైన ఒకసారి కనిపించరావా, కలనైన ఒకసారి కనిపించరావా, కలకాల మీలాగే కలవరపు బ్రతుక, ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా, పూజించగలనేమో ప్రేమించలేను,
స్తుతింపగలనేమో మెప్పించలేను. ఇసుమంత దయ చూపి చేయూత నీ వసగి, ఇసుమంత దయ చూపి చేయూత నీ వసగి, నీ పాద కమలాలు స్పృశింపనీవ, నీ పాద కమలాలు స్పృశింపనీవ. ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా. ఎక్స్క్లూజన్ అంటూ ఈ అవమానమేలా, ఇన్క్లూజన్ అన్నావే చాగేల స్వామి. ఎక్స్క్లూజన్ అంటూ ఈ అవమానమేలా, ఇన్క్లూజన్ అన్నావే చాగేల స్వామి. నీ కొంగు నేనేను చేబూనలేదా, నీ కొంగు నేనేను చేబూనలేదా, నీ తోడ నన్ను కూడా కొనిపోవదేలా, నీ తోడ నన్ను కూడా కొనిపోవదేలా. ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, జై బాబా మూర్తి గారు. జై బాబా అండి, జై బాబా. చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మన సోదరులు రామకృష్ణ గారు ఆల్రెడీ దర్బార్లో ఉన్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ బాబా విషయాలని చెప్పవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి రామకృష్ణ గారు. జై బాబా మూర్తి గారు, జై బాబా. మనం హవే మాస్టర్ వర్క్స్ ఐవి జ్యూస్, ఆమె దానికోసం ముందు తన జీవితాన్ని కూడా ఆ పంథాలో ఎట్లా తన జీవితమే ఎలా నడిపించబడింది సద్గురువుతో అనే విషయంగా చెప్పుకోవచ్చు. ముందుగా తన జీవితాన్ని చెప్పటం జరిగింది. మనం పోయినసారి చదువుకున్న అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఆమె మొదటి ప్రపంచ యుద్ధంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వెళ్ళటం, తర్వాత పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోని గడిపే జీవితం గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆఫ్టర్ Texaco had moved uptown from the Battery to the Chrysler building on 42nd Street, Terry was anxious to move to Westchester Country, where commuting might be easier, and to build our own house. I had just managed to sell the huge farm upstate he had bought and on which we had worked ourselves to death for several summers, and I declared I did not want any more real estate. He just looked at me and replied, జీవితంలో ఎలాంటివి మనకు ఇష్టమైనవి, ఇష్టం కానివి అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆమె భర్త టెక్సాకో దాంట్లో పనిచేస్తూ ఆయన అక్కడి నుంచి మారిపోవాల్సి వచ్చింది వెస్ట్చెస్టర్ కంట్రీ అని. అంతకుముందే ఆయన ఫారం హౌస్ భూమి కొనిపెట్టాడు. దానికి చాలా అవస్థలు పడ్డారట. అందుకని ఆమె అంటుంది, వీ హ్యాడ్ వర్క్డ్ అవర్ సెల్స్ టు డెత్ ఫర్ సెవరల్ సమ్మర్స్. ఎన్నో సమ్మర్స్ అంటే వేసవి కాలాలు ఆ భూమిలో ఉండటానికి, అక్కడ అన్ని సరిగ్గా అమర్చుకోవటానికి అంత అవస్థ పడవలసి వచ్చింది అనే విషయం చెప్తూ, అందుకని ఇక ఈ రియల్ ఎస్టేట్ అంటే ఈ ఫారం హౌజులు, పెద్ద పెద్ద ఎస్టేట్లు ఇవన్నీ వద్దు అనే నిర్ణయానికి వచ్చిందట. అంటే అనుభవం మనకు ఒక నిర్ణయాన్ని కలిగిస్తూ ఉంటుంది మన జీవితంలో. He just looked at me and replied. అప్పుడు ఆమె భర్త ఇలా చెప్పాట ఆమె వైపు చూసి, పీపుల్ హు ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఎ ట్రాఫీ. అంటే బాధ్యత వహించని వాళ్ళ గురించి ఏం చెప్తాం మనం? రెస్పాన్సిబిలిటీ ఎ ట్రాఫీ అంటే అది క్షయరోగం లాంటిది. అది ఆ రెస్పాన్సిబిలిటీని వహించకపోవటం అనే విషయము ఆయన చెప్తూ, I then insisted that he promised to stay home and handle the building of the house, and he did promise. అయితే అప్పుడు వాళ్ళు ఒక ఇల్లు వాళ్ళకు నిర్మించాలనుకున్నారు కనుక భర్తను అడిగిందట, ఇక్కడే ఉండి ఆ ఇంటిని నిర్మించుకోవటంలో తోడ్పడవలసిందిగా. But as always happened, I think that every geologist and engineer's wife will attest
to the fact that their husbands are always abroad with emergencies occur. మనం అనుకున్నట్టు జరగదు కదా ఏదైనా. అందులో ఆమె చెబుతున్నారు, జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రం గురించి చెప్పేవాళ్ళు, ఇంజనీర్స్, వైఫ్ విల్ అటెస్ట్ టు ది ఫ్యాక్ట్ దట్ దేర్ హస్బెండ్స్ ఆర్ ఆల్వేస్ అబ్రాడ్ వెన్ ఎమర్జెన్సీస్ అక్కర్. ఎప్పుడైతే వాళ్ళ అవసరం అత్యవసరంగా మనకు అవసరం అవుతుందో అలాంటి వాళ్ళు అంటే భూగర్భ శాస్త్రజ్ఞులు, తర్వాత ఇంజనీర్లు, వాళ్ళ అవసరానికి మనకు పనికి రాకుండా బయటికి వెళ్ళిపోవలసి ఉంటుంది అనే విషయాన్ని ఆమె అక్కడ ధృవీకరించుకుంటున్నారు. He was sent to South America for months while I struggled with the builder, our 8-year-old daughter Charmia, and I and the cook moved into it from northern New Jersey early in September 1937 so that Charmian could enter school at the right time. అయితే అలా అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు, సౌత్ అమెరికాకు పంపించారు ఆయన్ని. ఆయన అట్లా వెళ్ళిపోయిన తర్వాత నేనే ఒక పక్కన అమ్మాయి ఆమెను స్కూల్లో చేర్పించాలి, దాంతో పాటుగా ఈ గృహ నిర్మాణం ఇది ఆమె 8 ఏళ్ల వయసు ఉన్న ఆమెను స్కూల్లో చేర్పించాలి. అందుకని ఒక వంటతన్ని పెట్టుకొని ఆమె న్యూ జెర్సీలో ఈ ఇల్లు కట్టి అక్కడ ఉంటూ అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయటానికి నిశ్చయం చేసుకున్నారు. అది సెప్టెంబర్ 1937. టెర్రీ డిడ్ నాట్ రిటర్న్ అంటిల్ సెవరల్ మంత్స్ లేటర్. ఆ తర్వాత ఆయన సౌత్ అమెరికాకి వెళ్ళి రావటానికి చాలా నెలలు పట్టింది. Of course, by the summer of 1940, we barely had our garden growing well and everything in order. In 1940, our whole life pattern was shattered. అయితే అలా 1937 అంటే దాదాపు 3 సంవత్సరాలలో వాళ్ళు ఆ ఇల్లు, ఆ ఇంటితో పాటు తోట ఇవన్నీ సెటిల్ చేసుకునే ఆ టైంలో ఇక మనకు తెలుసు కదా 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అందుకని 1940వ సంవత్సరంలో హోల్ లైఫ్ ప్యాటర్న్ వాజ్ షాటర్డ్. అప్పుడు అందరు కదా మరి ప్రపంచ యుద్ధం కాబట్టి మొత్తం అందరి జీవితాలు కూడా చాలా ఒడిదుడుకులకు గురి అవటం, అవి అనుకున్నట్టుగా జరగకపోవటం, అది దాంట్లో వాళ్ళు కూడా చిక్కుకున్నారు. We met a charming lady at a New York dinner party and I invited her out to our home in Scarsdale, New York for the weekend. న్యూయార్క్లో స్కార్స్డేల్స్ అనే చోట వాళ్ళు ఉంటే అక్కడికి ఒక పార్టీలో ఒక ఆమె పరిచయం అయిందట. ఆమెను తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొస్తే while there she mentioned she was deeply interested in astrology. ఈ హస్త సాముద్రికం అంటే ఈ జాతకాల ఇది దాంట్లో చాలా ఆమెకు ఇష్టము ఉంది అనే విషయము ఆమె చెప్పిందట. దిస్ షాక్డ్ మీ. అది ఈమెకు ఓ షాక్ లాగా తగిలిందట. ఎందుకంటే మై లీగల్ ట్రైనింగ్ కుడ్ నాట్ రికాన్సైల్ మీ టు ది థాట్ ఆఫ్ బీయింగ్ పుష్డ్ అరౌండ్ బై ఎ లాట్ ఆఫ్ డిస్టెంట్ ప్లానెట్స్. ఈ జాతకాలు ఏంటి అన్ని గ్రహాల బలం అనే దాని మీద మన జీవితాలు ఏం జరగబోతున్నాయో మంచి చెడు దాని గురించి. ఈరోజు కూడా రాశి ఫలాలు అనేది ఇవి వస్తూనే ఉంటాయి. కొంతమందికి అదే పిచ్చి, రోజు అది చదివితే కానీ వాళ్ళకు ఏమి పాలుపోదు. అలా ఈమె ఆశ్చర్యపోయిందట, ఏమిటిది ఎక్కడో ఉండే గ్రహాలు, దూరంగా ఉండే గ్రహాలు అవి మన జీవితాల మీద ఆడుకోవటం ఏంటి, మన జీవితాల మీద వాటి ప్రభావం ఏమిటి అనేది ఆమెకు అది ఆమె జీర్ణించుకోలేక అది విని షాక్ అయిందట ఆమె. మై యాటిట్యూడ్ నెటిల్డ్ హర్ అండ్ షీ సెడ్ షీ వుడ్ హ్యావ్ అవర్ హోరోస్కోప్స్ మేడ్ బై హర్ టీచర్ వెన్ షీ గాట్ బ్యాక్ టు కాలిఫోర్నియా. నేను అలా ఆ జాతకాల పిచ్చి ఏమిటి అనే అటువంటి విధంగా దాన్ని ఒప్పుకోకుండా మాట్లాడింది ఆమెకు కొంచెం ఆగ్రహాన్ని తెప్పించిందట. తెప్పించి ఆమె అందట, సరే మీ యొక్క జాతకాలు నేను రాయిస్తాను మా టీచర్తోని నేను కాలిఫోర్నియాకు వెళ్ళినప్పుడు అని ఆమె చెప్పిందట. We were offered one of our extremely rare vacations and decided to go to Nova Scotia.
After a few days, however, we received a phone call that the chairman of the board of Texaco had suddenly resigned. అయితే మనం అనుకున్నట్టుగా జరగవు. అక్కడ వీళ్ళు నోవా స్కోటియోకి వెళ్ళి అక్కడ సెలవులను అక్కడ గడుపుదాము అని అనుకున్న ఆ తరుణంలో జరిగింది ఏమిటి అంటే ఫోన్ కాల్ వచ్చిందట. ఈమె భర్త ఎక్కడైతే పనిచేస్తున్నాడో దాని బోర్డు, ఆ టెక్సాకో అనే దాని బోర్డు చైర్మన్ సడన్ గా ఆయన రాజీనామా చేశాడట. ఎందుకట అంటే was the victim of a newspaper columnist's untrue gossip and refused to preside over a divided board. అయితే పేపర్లో ఆయన గురించి చాలా చెడుగా రాశారట. మామూలుగా పేపర్ వాళ్ళు రాస్తూనే ఉంటారు, వాళ్ళ ఇష్టాలను బట్టి దానికి మసాలా యాడ్ చేసి వీళ్ళు ఏదో రాస్తూనే ఉంటారు పేపర్ వాళ్ళు. అలా రాసిన దాని పట్ల అతనికి చాలా బాధ వేసి దాని రిజిగ్నేషన్ ఇచ్చాడట. ఆయన రాజీనామా ఇచ్చాడు. He had told us that he was planning a deal with Standard Oil of California to share a concession in Saudi Arabia, and that later on he wanted us to spend a year or two in California to get acquainted, as he planned for Terry to be vice president of Texaco. అయితే ఆయన అలా దానికి రాజీనామా ఇచ్చిన తర్వాత ఆయన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ, అది కాలిఫోర్నియాకు చెందింది, దాంట్లో ఆయన చేరటానికో దానికి ప్లాన్ చేస్తూ సౌదీ అరేబియాలో కూడా spend a year or two in California to get acquainted, as he planned for Terry to be vice president of Texaco. ఆ కంపెనీకి ఈ ఐవి జ్యూస్ భర్త టెర్రీని వైస్ ప్రెసిడెంట్ చేసి వాళ్ళిద్దరూ కలిసి ఆ సౌదీ అరేబియాకు వెళ్లే ముందు ఇక్కడ కాలిఫోర్నియాలో ఆ కంపెనీ గురించి, దాని గురించిన అన్ని వివరాలు తెలుసుకొని దాని బాగోగులు తెలుసుకోవటం కోసం కాలిఫోర్నియాలో 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉండాలి అని నిర్ణయించాట ఆయన. The resignation left everything up in the air, but the president knew of this plan, and so Terry asked that we be sent at once. అయితే అనుకోకుండా ఆయన ఈ రెసిగ్నేషన్, ఈ రాజీనామా చేయటము, దానివల్ల అనుకున్నవన్నీ కూడా గాలిలో మిగిలిపోయినాయి, జరగలేదు. అయితే ప్రెసిడెంట్ ఆయనకి ఈ ప్లాన్ తెలుసు కనుక ఆయన మమ్మల్ని పంపించేయండి అని ఈ ఐవి జ్యూస్ భర్త అడిగితే, we left our beautiful new home in care of the cook and landed in San Francisco. ఆయన వేసిన ఈ ప్లాన్ ప్రకారంగా ఇక వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సి వచ్చి, వాళ్ళు కావాలని మంచిగా నిర్మించుకున్నటువంటి ఇంటిలో ఆ వంటతను ఉన్నాడు, అతనికే అదంతా వదిలేసి అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళవలసి వచ్చింది. వితౌట్ ఎ సోల్ టు మీట్ అస్ అండ్ నో వెరీ క్లియర్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్. ఇక అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అంత కొత్త మొహాలు. అక్కడ మరి జీవితాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తును ఎలా గడపాలి అనే అటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచనలో పడ్డారు. We took rooms in a hotel and sent our daughter to summer camp. వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో హోటల్లో రూమ్ తీసుకొని కూతుర్ని ఇక్కడికి పంపించారు, సమ్మర్ క్యాంప్కి పంపించి I hunted up the astrologer. అయితే అప్పుడు but I found the woman so fatalistic, I just could not. నమస్తే రండి. ఆన్లైన్ భజన జరుగుతుంది, నేను ముగించి మనం మాట్లాడాలి. రామచంద్ర వచ్చేదాకా నేను కంటిన్యూ చేస్తాను. ఎలా ఉన్నారు? సారీ మూర్తి గారు,
నేను ఓకే. సో అలా ఆమె ఈ జాతకాలు ఇవన్నీ ఆస్ట్రాలజీ గురించి నమ్మను అన్నది కదా. అప్పుడు ఇవి ఈ సంఘటనలు, అనుకోని సంఘటనలు జరిగిపోయిన తర్వాత ఆమె వాటి గురించి మళ్ళీ కొంచెం మనసునట్టు పెట్టిందట, విచ్ అనాయిడ్ టెర్రీ. అప్పుడు నాకు ఇష్టం లేదు అప్పుడు ఆమె చెప్పినప్పుడు, కానీ ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఒకసారి ఈ జాతకాలు కూడా చూద్దాము అని అటువైపు మనసు వెళ్తే టెర్రీ ఆమె భర్త ఆమె కూడా దాన్ని ఇష్టపడలేదట. బట్ ఐ ఫౌండ్ ద వుమన్ సో ఫ్యాటలిస్టిక్, ఐ జస్ట్ కుడ్ నాట్ స్వాలో ఆల్ దిస్ ఇన్ఎవిటబిలిటీ. ఇట్లా మనకు ఇష్టం లేని అన్ని ఈ జరగటము ఇవి నాకు మింగుడు పడలేదు. అందుకని నేను ఆ జాతకాల వైపు ఒకసారి ఆలోచిద్దాము అని చూడటం జరిగింది. She directed me to an elderly Swedish woman named Catherine Astrand, who was well versed in chemistry, physics, etc., and I could accept her lesson better. అయితే ఆమె క్యాథరీన్ అనే ఆమె దగ్గరికి వెళ్ళి కలువమని చెప్పింది. స్వీడిష్ ఉమెన్ అట ఆమె. ఆమె ఇటు వీటితో పాటుగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటన్నిటిలో కూడా దిట్ట. ఆమె బాగా చదువుకున్నది. She always said that if a cold wind sprang up, one should put on an extra overcoat and go out to face it. అయితే చలిగా ఉన్నప్పుడు మరి స్వెటర్లో ఏవో వేసుకోవాలి కదా, అది సహజమైనటువంటి విషయం. While my first teacher was always advising a do nothing attitude when the planetary aspects were not cooperative. అందుకని అంతేకాకుండా ఆమెకు ఫస్ట్ టీచర్ అంటే ఈ క్యాథరిన్ దగ్గరికి పంపించారు కదా, ఆ క్యాథరిన్ అయి ఉంటుంది. ఆమె ఆల్వేస్ అడ్వైజింగ్, ఎందుకంటే మీకు ఈ గ్రహ బలం సరిగ్గా లేనప్పుడు ఏమీ చెయ్యవద్దు అనే అటువంటి ఆ సలహా ఆమె ఇచ్చిందట. నెవర్దిలెస్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ యాజ్ దే ప్రిడిక్టెడ్. అది ఏదైనా కూడా వాళ్ళు ఆ జాతకాల వల్ల, ఈ గ్రహ బలం వల్ల వాళ్ళు ఊహించి చెప్పిందంతా కూడా అది అలాగే జరిగిందట. వాళ్ళు ఎట్లాగైతే ఊహించారో అలాగే జరిగింది. ఇన్క్లూడింగ్ మై హోమ్ బీయింగ్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ బై రెంటర్స్. అంతేకాకుండా వీళ్ళు కొత్తగా కట్టుకున్న ఇంటిని దాన్ని అద్దెకి ఇచ్చిన వాళ్ళు కూడా దాన్ని పాడు చేశారట. ఐ దెన్ రియలైజ్డ్ దట్ యూ కాంట్ సర్కంవెంట్ యువర్ చార్ట్, బట్ యూ కెన్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. అయితే మీ జాతకంలో ఉన్న దాని ప్రకారంగా మీకు గ్రహ బలం వల్ల మంచి చెడు జరుగుతాయి అనే దాన్ని తోసిపుచ్చటం సమంజసం కాదు అనేది అప్పుడు నాకు కొంచెం నిజమే అన్నట్టుగా అనిపించిందట ఆమెకు, ఐవిడ్యూస్కి. కానీ అప్పుడు హజరత్ ఇనాయత్ ఖాన్ యూజ్ టు సే, ఇక్కడ మళ్ళీ ఆమె దాన్ని అన్వయించుకుంటుంది. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అక్కడ హజరత్ ఇనాయత్ ఖాన్, ఎందుకంటే ఈమె మరి తర్వాత అక్కడ ముర్షిదాగా ఈమెను రబియా మార్టిన్ పెట్టడం జరిగింది కదా, అందుకని అప్పటికే ఈమెకు పరిచయం అయినట్టుంది. హజరత్ ఇనాయత్ ఖాన్ ఆ సూఫీ ఆర్డర్కి ఆయన ఉండి ఆయన తర్వాత రబియా మార్టిన్ పెట్టారు. రబియా మార్టిన్ ఏమో ఐవిడ్యూస్ని పెట్టడం జరిగింది. దానివల్ల బాబా దగ్గరికి వచ్చి నాకు అది ఎలా వీలవుతుంది, నేను ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నాకు ఏ రకమైన ఆధ్యాత్మిక అనుభూతి లేదు కదా అని బాబా దగ్గరికి రావటం జరిగింది. అందుకని ఇక్కడ ఇనాయత్ ఖాన్ మాటలను సూచిస్తూ ఆమె యూజ్ టు సే దట్ వాట్ హ్యాపెన్స్ టు యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నీకు ఏం జరుగుతుంది, ఏ సంఘటనలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటట, బట్ యువర్ యాటిట్యూడ్ అండ్ రియాక్షన్ టువర్డ్స్ వాట్ హ్యాపెన్స్ టు యూ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు నీ జీవితంలో జరిగే సంఘటనలను ఏ రకంగా తీసుకుంటావు, వాటికి ఎలా స్పందిస్తావు అనేది చాలా ముఖ్యము. ఏ సంఘటనలు నీ జీవితంలో జరుగుతున్నాయి అనేది అంత ఇంపార్టెంట్ కాదట. క్యాథరీన్ టాట్ మీ సెవరల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక్కడ క్యాథరీన్ అనే ఆమె ఎవరి దగ్గరికి అయితే వాళ్ళ ఈ ఫ్రెండ్స్ పంపించారో ఆమె కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారట. ఏంటట అవి? దట్ ఎ హారోస్కోప్ ఇండికేట్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫీల్ అబౌట్ ఈవెంట్స్ రాదర్ దాన్
the precise future events. For instance, in making horoscopes for two teen-aged sisters, I was surprised to find clearly delineated in one the death of the father, but not in the other. అయితే ఇక్కడ ఆమె చెప్పిందట, హోరోస్కోప్ ఏం చెబుతుంది అంటే, హౌ యు ఆర్ గోయింగ్ టు ఫీల్, నువ్వు ఎలా ఆ జరగబోయే సంఘటనల గురించి, జరిగే సంఘటనల గురించి ఎలా నువ్వు ప్రతిస్పందిస్తావు అనేది నీ జాతకం చెప్తుంది. అబౌట్ ఈవెంట్స్ రాదర్ దాన్ ద ప్రిసైజ్ ఫ్యూచర్ ఈవెంట్స్. నువ్వు జీవితంలో ఎదురైన సంఘటనల గురించి ఎలా నువ్వు ప్రతిస్పందిస్తావు అనేది చెప్తుంది, కానీ ముందు రాబోయే వాటి గురించి కాదు అని చెప్తూ ఈమె అక్కడ ఒక ఉదాహరణ ఇస్తుంది. ఆమెకు ఆశ్చర్యం కలిగిందట. ఏమిటంటే, మేకింగ్ హారోస్కోప్ ఆఫ్ టూ టీనేజ్డ్ సిస్టర్స్, ఇద్దరు చెల్లెళ్ల విషయంలో ఆ గ్రహ బలంని బేస్ చేసుకొని చెప్పిన జాతకంలో చెప్పింది ఈమెకు ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఎందుకంటే ఆ ఇద్దరిలో డెత్ ఆఫ్ ది ఫాదర్, ఒక్క ఆమెకే ఫాదర్ చనిపోతాడు అని ఉందట, ఇంకొక ఆమెకు లేదట. That the chart reveals trends and we are supposed to outgrow our weaknesses and not accept them as something fixed. అయితే ఇక్కడ ఆ చార్ట్లో, అంటే జాతక చక్రంలో, జాతకాలు చూసించే కాగితాల్లో చెప్పినటువంటి విషయాల గురించి వీఆర్ సపోజ్ టు అవుట్ గ్రో అవర్ వీక్నెసెస్, దాన్ని చూసి అయ్యో బలహీనంగా, అయ్యో ఇలా జరగబోతున్నాయా అని దాని గురించి బాధపడి దుఃఖపడటం బదులు దాన్ని మనం దానికి సిద్ధంగా ఉండి వాటిని ఎదుర్కోవటానికి కావలసిన బలాన్ని చేకూర్చుకోవాలి. అండ్ నాట్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ సంథింగ్ ఫిక్స్డ్, దాంట్లో ఉంది కాబట్టి అలాగే జరిగిపోతుంది అనే దాని గురించి ఫిక్స్గా అది అంత ఖచ్చితంగా వాటిని మనం చేయటానికి వీల్లేదు. మనం వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా వాటిని ఎదుర్కోవాలి అనే విషయం ముఖ్యం. దట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ అవర్ గ్రోత్ బై ది లా ఆఫ్ ఆపోజిట్స్. భగవంతుడు, ఇది నిర్ణయం ఎవరు చేశారు? ఈ గ్రహాలు చేయవు, ఈ గ్రహాలను సూచించే జాతకాలు చేయవు. నిర్ణయం చేసేది ఎవరు? గాడ్ హ్యాస్ ప్లాన్డ్ అవర్ గ్రోత్ బై ది లా ఆఫ్ ఆపోజిట్స్. మనం ఎదగటం అనే దాన్ని ద్వంద్వాల మీద ఆధారపడి భగవంతుడు చేస్తాడు, విచ్ బాబా సో ఆఫన్ రెఫర్స్ టు. బాబా అది ఎప్పుడు మనకు ఆ విషయం చెప్పేవారు. అండ్ హెన్స్ ద సడన్ ప్రజెంట్ డే క్రేజ్ ఫర్ ట్రయింగ్ టు మేక్ నెప్ట్యూన్, యురేనస్ అండ్ ప్లూటో రూల్ సైన్స్ ఈజ్ అబ్సర్డ్. అందుకని మనకు చెప్తుంటారు కదా, శని బాగాలేదు అందుకని నీ కష్టాలు, 7వ శని ఉన్నాడని, ఇవన్నీ రకరకాలుగా వాటిని ఏదైతే చెప్తూ ఉంటారో వాళ్ళు, అంటే అదొక స్టడీ. దాని బేసిస్ మీద ఈ గ్రహం ఇలా ఉంటే ఇలాంటి అనుభవాలు మీకు ఎదురు కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరగవచ్చు అనేది వాళ్ళు ఊహించి చెప్తారు. కానీ అక్కడ వాటికి ఈ గ్రహాలను బాధ్యులుగా చేసి ట్రయింగ్ టు మేక్, వాళ్ళను ఏదో రకంగా మెప్పించుకోవాలి. శనికి నూనె పెట్టి అక్కడ వెళ్ళి అభిషేకం చేయమని, ఇక్కడ వెళ్ళి ఇది చేయమని, వాటి ద్వారా ఇది అవుతాయి అనేది అది అబ్సర్డ్ అంటున్నారు ఈమె. రూల్ సైన్స్ ఈజ్ అబ్సర్డ్. దీస్ 3 ఇన్ఫ్లుయెన్స్ బట్ డూ నాట్ రూల్ అండ్ ఆర్ మోర్ లైక్ ద మదర్ లెటర్స్ ఆఫ్ ది కాబాలా. అయితే ఇక్కడ వీళ్ళు ఈ గ్రహాలు మన జీవితాల మీద ఇలాంటివి వాళ్ళ యొక్క బలంతో జరపబోతున్నారు అనేది అక్కడ నిశ్చయం కాదు. ఎందుకంటే పైన చెప్పారు, ఇది భగవంతుడు ద్వంద్వాల యొక్క దీన్ని బట్టి నిర్ణయించేది అని చెప్తూ ఇక్కడ అల్టిమేట్ గా చెప్తున్నారు బాబా మాట కూడా సూచించి. అఫ్ కోర్స్ ఇఫ్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ట్యూన్ ఇన్ టు హిమ్ వీ నీడ్ నాట్ బి ట్రబుల్డ్ ఓవర్ చార్ట్స్. ఒకవేళ భగవంతునిలో విశ్వాసం ఉన్నవాళ్ళు, తర్వాత అంతా భగవంతుడు, అంటే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, బాబా అన్నట్టు బాబా ఇచ్చ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు అనే విషయం బాబా స్వయంగా చెప్పిన విషయం. దాంట్లో మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఈ గ్రహాల చార్ట్ వల్ల,
ఈ గ్రహ బలం వల్ల ఏదో జరగబోతుంది మన జీవితంలో అనే దానికి ఏమాత్రం మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. మెహర్జీ కర్కార్య ఇన్ లేటర్ ఇయర్స్ గేవ్ an instance of Baba's confirming this when Meherji had acted on the advice of an astrologer. Baba said to him, ఇక్కడ మెహర్జీ గురించిన చెప్తుంది. మెహర్జీ ఏం చెప్పాడు? మెహర్జీ సంఘటన మనం గుర్తు చేసుకున్నట్టయితే ఇరాన్లో ఆయనకు పెద్ద బిజినెస్ ఉండేది. ఆ ఇరాన్లో బిజినెస్ నువ్వు వెంటనే అమ్మేయి, అది నష్టానికి గురి అయిపోతావు అని చెప్పటం వల్ల అది అమ్మేద్దామని నిర్ణయం చేసుకొని బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా అన్నాడు, అవసరం లేదు, అమ్మే పని లేదు అన్నాడు. ఆ తర్వాత బాబా ఆదేశానుసారం ఆయన అలాగే దాన్ని కంటిన్యూ చేస్తే అది బాగా నడిచిన తర్వాత బాబానే స్వయంగా క్లోజ్ చేయమన్నారు. అంతా క్లోజ్ చేసి వచ్చేయమన్నారు. వచ్చేసిన తర్వాత అప్పుడు అక్కడ భూకంపం వచ్చి అదంతా పోయింది, అలా లాస్. బాబా చెప్పినట్టు అది చేసిన తర్వాత ఆయనకు లాభం కలిగింది. అంతకు ముందు అమ్మేమని ఇతను చెప్పినట్టు జాతకాలు చూసి ఆయన చెప్పినట్టు చెయ్యకపోవటం వల్ల లాభం వచ్చింది. తర్వాత చేయమన్నప్పుడు చేసిన తర్వాత కూడా ఆయనకు ఎందుకు బాబా చేయమన్నాడు అనే విషయము, ఆ భూకంపం వచ్చి అక్కడ అంత నష్టం వాటిల్లింది చూసిన తర్వాత అప్పుడు బాబా చెప్పిన విషయం ఆయనకు గుర్తొచ్చింది. అందుకని ఆయన అంటాడు, బాబా సెడ్ టు హిమ్, బాబా ఆయనకు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, హూ మేక్స్ యువర్ డెస్టినీస్, మీకు జరగబోయేది, మీ జీవితంలో ఏం జరగాలి అనేది ఇవన్నీ ఎవరు చేస్తారు? మీ జీవితం ఎలా నడవాలి అనేది గాడ్ హ్యాస్ డిసైడెడ్ యువర్ డెస్టినీ అకార్డింగ్ టు యువర్ కర్మ. భగవంతుడే నిర్ణయం చేస్తాడు. కానీ నిర్ణయం చేయటానికి బేసిస్ ఏంటి, దానికి మూలం ఏమిటి అంటే నువ్వు చేసిన కర్మ. నీ కర్మ ఫలితం అంటే సంస్కారాలు, నీకు ఏవి పోగు చేసుకున్నావో వాటి మీద ఆధారం పడి భగవంతుడే నీకు ఏం జరగాలి అనేది నిర్ణయిస్తాడు. హూ కెన్ చేంజ్ ఇట్, ఎవరు దాన్ని చేంజ్ చేయగలుగుతారు? శివునాజ్ఞ లేని శివైనా కుట్టదు కదా, బాబా ఇచ్చలేంది గడ్డిపోచ కూడా కదలదని చెప్పాం కదా. ఈవెన్ ఇఫ్ యువర్ ఆస్ట్రాలజర్ సేస్ సంథింగ్, ఆర్ యు గోయింగ్ టు చేంజ్ గాడ్స్ ప్లాన్స్? అయితే నీ జీవితంలో ఏం జరగాలి అనేది భగవన్ నిర్ణయం ప్రకారంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరో జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారంగా నువ్వు భగవంతుడు చెప్పిన దాన్ని మార్చగలవా? సర్టన్లీ నాట్. అసలు అది వీలు పడదు, అది ఎవరికి వీలు పడే విషయం కాదు, అది అలా జరగదు. Of course, one must remember that Meherji had surrendered his life to the master, so he had no need of astrologers. ఎవరైనా, ఏ ప్రేమికుడైనా, ఏ భక్తుడైనా తన ప్రియతముడికి, తన సద్గురువుకి ఏదైతే సర్వార్పణ చేసుకుంటాడో అటువంటి వాడికి ఇలాంటి వాటి మీద ఏ రకమైనటువంటి విశ్వాసానికి తావులేదు. బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ Baba's own father became a very skilled astrologer, as did also the perfect master Upasani Maharaj. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే బాబా తండ్రి షెరియార్జీ ఆయన ఈ జాతకాలు అది చూసేవాడట. అట్లాగే ఉపాసని మహారాజ్ కూడా ఈ జాతకాల గురించి చెప్తూ ఉండేవారట. అది అంటే అది దేనివల్ల మరి, అది దైవ నిర్ణయం ప్రకారంగా వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ యొక్క సంతృప్తి కోసం ఎప్పుడెప్పుడు ఎవరికి ఏమి చెప్పి వాళ్ళను శాంతనపరచాలో దాని ప్రకారంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించారు అని చెప్పుకోవటానికి వాళ్ళిద్దరి ఉదాహరణ కూడా చెప్పటం జరిగింది. ఇక తర్వాత డిస్లొకేషన్ అని 1941 to 47 బాబాను కలవటానికి ముందు జరిగినటువంటి దాని గురించి మళ్ళీ ఆమె ఇంకొక చాప్టర్ లో చెప్పటం జరిగింది. మళ్ళీ 1940 నుంచి ఆమె ఈ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటి ఆ సమయంలో పడిన అవస్థలు అవన్నీ కూడా మళ్ళీ మనం వచ్చే వారం చదువుకుందాం. ఇక్కడికి ముగించి, ఎందుకంటే మాకు ఈ మీటింగ్ కోసం నేను ప్రీపోన్ చేయటానికి మూర్తి గారిని అడిగి ముందుగానే ఈ 4 మాటలు చెప్పుకోవటం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రామకృష్ణ గారు చక్కటి విషయాలను చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్.
ఇప్పుడు తిరిగి సంకీర్తనలోకి వెళ్దామండి. లలితా కుమారి గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మెహర్ దినేష్, లక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మెహరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీవింతగా బదులు పలుకవు, సుతుల వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు. ఎంతగా వేడినా పలుకవే, అంతమందు దేహము ఏనాడు ఎచ్చటనో, చెంత చేర్చి పలుకరించి చింతబాపో. 700 మీరుగరావు, 700 నిమరుల రావు. అంతవరకు వేచి ఉండవల్ల కాదు, ఎంతగా వేడినా పలుకవే. నిండుకుండ తనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగజేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేములే. ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మెహరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లక్ష్మి గారు, కె విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. మెహర్ దినేష్. ఓకే, లక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి అమ్మా. నేనా అండి? ఎంపీ రావు గారు, మిస్సెస్ లక్ష్మి గారు ఓకే ఓకే తర్వాత మీరు సిద్ధంగా ఉండండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय। నీ సరి నీవే ప్రేమమయా, వరవడి మాటలు కావు సుమా, నీ సరి నీవే ప్రేమమయా. దివ్యనుభవమది యదస్మృతించగా, పారవస్యమున కలిగినదో. తొలి నీ చెలిమి కలిమికి లోబడి, తొలి నీ చెలిమి కలిమికి లోబడి, సర్వసాక్షివని నమ్మితిని. నీ సరి నీవే ప్రేమమయా, వరవడి మాటలు కావు సుమా, నీ సరి నీవే ప్రేమమయా. తల్లివి తండ్రివి నీవని నమ్ముచు, తన్మయత్వమున మునిగితిని. తల్లివి తండ్రివి నీవని నమ్ముచు,
తన్మయత్వమున మునిగి తిని తనయుని తపనది తెలిసిన వాడవు తనయుని తపనది తెలిసిన వాడవు తట్టిని వడిని చేర్చితివి నీ సరి నీవే ప్రేమమయా వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా తనువు అణువు అణువణువునా తలపు తలపులో తపనవు నీవై తనువు అణువు అణువణువునా తలపు తలపులో తపనవు నీవై ఎక్కడ చూచినా అక్కడ నీవై ఎక్కడ చూచినా అక్కడ నీవై దిక్కై కాచిన దీన బాంధవ దిక్కై కాచిన దీన బాంధవ నీ సరి నీవే ప్రేమమయా వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా సర్వము నీవై నమ్మిన క్షణమున స్వరము సాగే సంకీర్తనగా సంకీర్తననా సాధన చేసి సంకీర్తననా సాధన చేసి మెహరే శ్రీగా నను మలచేతివి నీ సరి నీవే ప్రేమమయా వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ మూర్తి గారు అమ్మా జయబాబా అమ్మ చక్కటి సంకీర్తన అంత చక్కగా పాడారు మీకు జయబాబాలు ధన్యవాదాలు ఇప్పుడు కె విజయలక్ష్మి గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత అరుణ గారు విశాలి గారు సిద్ధంగా ఉండాలి అవతార్ మెహర్ బాబా की जय నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై అనురాగమే రాగముగా ఆరాధన శృతి లయగా అనురాగమే రాగముగా ఆరాధన శృతి లయగా అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు నీ సూక్తులను వినిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా నీకే సర్వార్పణగా
मेरे स्वर माधुरिगा प्रेमे भावार्थमुगा సేవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు నీ బాటను నడిపించు గీతాలను పాడించు నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను హృదయేసా మెహరేసా సంగీత స్వరాధీసా స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా హృదయేసా మెహరేసా సంగీత స్వరాధీసా స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్మ సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్మ నా స్వరమును వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా మూర్తి థ్యాంక్స్ అండి జై బాబా అందరికీ జై బాబా ఓకే అమ్మ జయబాబా, చక్కటి సంకీర్తన అంత చక్కగా పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు విశాలి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నారు. తర్వాత ఏ శ్రీనివాస్ గారు, ఎం మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై అమ్మ బాబా. జయబాబా. బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. మెహర్ బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. పూల బాటలో నడువవచ్చునని ఆశించుతు నీవనుసరించువా, పూల బాటలో నడువవచ్చునని ఆశించుతు నీవనుసరించువా. మెహరుడు దోచును నీ సర్వం, మెహరుడు దోచును నీ సర్వం, ముల్ల బాటయగు జీవితం బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. బాబాపై నీ ప్రేమ పెరిగిన తరుణములో నీ సహన శక్తిని, బాబాపై నీ ప్రేమ పెరిగిన తరుణములో నీ సహన శక్తిని, అడుగడుగునను పరిశీలించుట, అడుగడుగునను పరిశీలించుట అవతారుని ప్రేమామృతలేశం, బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడలాది శూన్యం 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 శూన్యం. అనంతమగుని ఆవేదనలను అనుభవించువా ఈ నామముతో, అనంతమగుని ఆవేదనలను అనుభవించువా ఈ నామముతో, మధుర మధుర మగు అనుభూతులతో, ఓ మధుర మధుర మగు అనుభూతులతో దివ్యానందమును సగునులే బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని అడలాది శూన్యం 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 శూన్యం.
నీపై మెహరుని కృపాలోకనమే బాబా నామము నీవాలించుట. మీపై మెహరుని కృపాలోకనమే బాబా నామం నీవాలించుట. ఎరుగరందరో మహానుభావులు ఎందరందరో మహానుభావులు ఏమి సాధనలు చేసి ఉంటివో బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం. లేని అడలాది శూన్యం 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 శూన్యం. ప్రేమ బుద్ధిలో అడుగిడి నిండి అధిక మగును నీ కవరోధములు. ప్రేమాంబుదిలో అడుగిడి నిండి అధిక మగును నీ కవరోధములు. విశ్వాసమును కోల్పోకుమా విశ్వాసమును కోల్పోకుమా సదవకాశమును జారనీకుమా బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం. లేని అడలాది శూన్యం 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 శూన్యం. మెహర్ బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం. లేని అడల అది శూన్యం 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 శూన్యం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా. జై బాబమ్మ, చక్కటి సంకీర్తన మీరువురు కలిసి పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఏ శ్రీనివాస్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎం మాలతీరావు గారు, కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి సార్, మూర్తి గారు. జై బాబా అండి. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, శ్రీ మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమాందు అరుదించు పరమేశ్వర. నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమాందు అరుదించు పరమేశ్వర. నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్నుగాంచి సేవించుటను బాంధము. పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్నుగాంచు సేవించుటను బాంధము. మమ్ము విడనాడక ముక్తి చూపించరా, మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా, సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా, సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా. మేము నీ వారము నీవు మా వాడవు, మేము నీ వారము నీవు మా వాడవు. మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి శ్రీనివాస్ గారు, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు.
ఇప్పుడు ఎం మాలతీరావు గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు, ఉమారాణి గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा मुझे अवतार मेहर बाबा की जय। मौन मेल स्वामी ना प्रियतम माटलाडवेमी मौन मेल स्वामी ना प्रियतम మాటలాడవేమి ఈ మౌనమేల స్వామి నా ప్రియతమా మాటలాడవేమి పగలు రే క్షణముగా పగలు రే క్షణముగా వేచివి సారి తీరా వేచివి సారి తీరా మౌనమేల స్వామి నా ప్రియతమా మాటలాడవేమి మౌనమేల స్వామి నా ప్రియతమా మాటలాడవేమి మౌనము వీడి మాటలాడి మౌనము వీడి మాటలాడి మౌనము వీడి మాటలాడి వినును చీయరా వినును చీయరా మౌనమేల స్వామి నా ప్రియతమా మాటలాడవేమి నా ప్రియతమా మాటలాడవేమి మాటను పలికి అమృతము చిలికి మాటను పలికి అమృతము చిలికి ఆనందలో ముంచెరా ఆనందలో ముంచెరా మౌనమేల స్వామి నా ప్రియతమా మాటలాడవేమి నా ప్రియతమా మాటలాడవేమి నన్ను దయదలచి ప్రేమతో పిలిచి నన్ను దయదలచి ప్రేమతో పిలిచి నీలో ఐక్యము చేయరా నీలో ఐక్యము చేయరా మౌనమేల స్వామి నా ప్రియతమా మాటలాడవేమి మౌనమేల స్వామి నా ప్రియతమా మాటలాడవేమి నా ప్రియతమా మాటలాడవేమి. జై బాబా. థ్యాంక్ యూ మూర్తి. అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడారు. జై బాబాలు. ధన్యవాదాలు.
ఇప్పుడు కోటేశ్వరరావు గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమారాణి గారు, నందిగాం శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జయబాబు అండి, కోటేశ్వరరావు గారు. ఓకే. ఉమారాణి గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై ఓ కరుణామయా అకలంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా అకలంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా నీ కరుణామయ ఉదయకాంతులలో వికసించెనయా హృదయ కమలములు. నీ కరుణామయ ఉదయకాంతులలో వికసించెనయా హృదయ కమలములు. నీ కరుణామయ మధుర గానమే ఏకత్వ పరమ ప్రేమతత్వము, ఓ కరుణామయా అకలంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము. నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము. నీ కరుణాన్విత సత్యవాణియే నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము. లోకాలేలే దివ్య శాసనము, ఓ కరుణామయా అకలంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా నీ కరుణయే మాకాత్మజాగృతి. నీ కరుణయే నీతో బాంధవ్యము. నీ కరుణయే మాకాత్మజాగృతి. నీ కరుణయే నీతో బాంధవ్యము. నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము. నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము. మాకిది బ్రోచిన మెహరు సనాతన. మాకిది బ్రోచిన మెహరు సనాతన, ఓ కరుణామయా అకలంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా అకలంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా. జై బాబా. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. జయబాబు అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు నందిగామ శర్మ గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండాలి. జయబాబా అండి శర్మ గారు. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే. ప్రేమికా మెహరు ప్రేమికా ఇహ సుఖములపై ఎందుకు మోహం. పెంచిన కొలది పెరుగును బంధం. మెహరే నిత్యం మెహరే సత్యం. మెహరు చరణమే నీకు శరణ్యం. ప్రేమికా మెహరు ప్రేమికా కపటమునకు కడు దూరం దైవం. నిర్మల హృదయమే ఆతని నిలయం. ప్రేమ వినా నాకేదియువలదని
ప్రేమ భిక్షనే కోరుము నిరతరం ప్రేమిక మెహరు ప్రేమిక మౌనముగానే దోచెను హృదయం మేలుకొల్పనిలా వెలసిన దైవం గాఢ నిదురలో గడపకు సమయం అర్పణ చేయుము అతనికే సర్వం ప్రేమిక మెహరు ప్రేమిక మరువకు ప్రభు నామమే ప్రేమిక మెహరు ప్రేమిక మరువకు ప్రభు నామమే అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా మూర్తి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి శర్మ గారు మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు కోటేశ్వరరావు గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సీత గారు ఆనంద కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की జై కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో అవగతమాయను అందులకు అవగతమాయను అందులకు అన్యము నాకింక ఎందులకు అన్యము నాకింక ఎందులకు కోటి దేవతలు కొరువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట దేవుని కోసం వెతుకులాటలో మార్గము చూపిన బాటసారికి దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమబాపి బాటను చూపెను భ్రమబాపి బాసటగా నిలిచే ప్రేమించి బాసటగా నిలిచే ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవను తాని యోగించను అర్హత లేని అల్పజ్ఞానిని తన సేవకు తాని యోగించను ప్రేమేమో తెలియని ఎదనిండి ప్రేమేమో తెలియని ఎదనిండి ప్రేమను పంచెను వెనకుండి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా క్షణికమైన ఏ కోరిక ఏలా క్షణికమైన ఏ కోరిక ఏలా ఇహమున నాకింకా మనుగడయేలా ఇహమున నాకింకా మనుగడయేలా కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే
మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మ జేయమంట, అదే నా జన్మ జేయమంట. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మూర్తి గారు. జయ బాబా అండి. చక్కటి సంకీర్తన కోటేశ్వర గారు, మీరు అంత చక్కగా పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఏ సీత గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత చిన్న సంకీర్తనతో ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000, కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుట్టే మేలు. మెహరు బాబా జై బాబా, మెహరు బాబా జై. జన్మించినాము పాత సంస్కారాల సాంద్రమై, మరణింతుమయ్యా కొత్త సంస్కారాలు తీవ్రమై. జన్మించినాము పాత సంస్కారాల సాంద్రమై, మరణింతుమయ్యా కొత్త సంస్కారాలు తీవ్రమై. ఇది నీదు ఆటే పాత పాటే మాటి మాటికి, నీ నోటి మాటే సత్యవాకై జరిగినేటికి. ఈ ఆటలో ప్రతిసారి ఓడి ఆడుచున్నా, ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000, కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. మెహరు బాబా జై బాబా, మెహరు బాబా జై, మెహరు బాబా జై బాబా, మెహరు బాబా జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మూర్తి గారు. అందరికీ జై బాబా. జయబాబా, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా మీరు పాడినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అండి. జయబాబా మూర్తి గారు. జయబాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. స్ఫురించితే నీ నగవు మహానందమోయి, మనోహరాని తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి, మనోహరాని తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. ఎదురు చూసాను ఎన్నాళ్ళో, ఎదను తలచాను ఎన్నేళ్ళో. ఎదురు చూసాను ఎన్నాళ్ళో, ఎదను తలచాను ఎన్నేళ్ళో. తలపులో మెదిలిన రూపం చూడగలిగాను ఈనాడు, తలపులో మెదిలిన తొలి రూపం చూడగలిగాను ఈనాడు. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. ప్రియతమా నిన్ను చూశాక, ప్రేమతో నిన్ను పిలిచాక. ప్రియతమా నిన్ను చూశాక, ప్రేమతో నిన్ను పిలిచాక. క్షణము నిన్ను వీడి మనలేని గమ్యమయ్యింది జీవనము. క్షణము నిన్ను వీడి మనలేని గమ్యమయ్యింది జీవనము.
పూరించితే నీ నగవు మానందమోయే. కనుల నిలిచింది నీ రూపం, కలలు పండింది ఆ రూపం. కనుల నిలిచింది నీ రూపం, కలలు పండింది ఆ రూపం. నేనుగా ఇంక మనలేను, కలసిపో నిమ్ము నీలోని. నేనుగా ఇంక మనలేను, కలసిపో నిమ్ము నీలోని. స్ఫురించితే నీ నగవు మానందమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి. మనోహరాని తలపు మహాభాగ్యము. పూరించితే నీ నగవు మహానందమోయి. ఆ అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. జయ బాబా అండి జై అందరికి. బాబా. జయ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా. ఇద్దరు పాడారు. ఆ, మీకు ధన్యవాదాలు ఇద్దరికి కూడా. జై బాబా. ఇప్పుడు మరి సంకీర్తన సాయి సమాప్తమయ్యండి. సాయి అండ్ విశాలి కూడా ఉన్నారు నా పక్కన. వెరీ సాయి గుడ్. వాళ్ళకి and విశాలి. సాయి ఇప్పుడు మీతో కలిపిన పాడి ఎవరు? సాయి పాడారా? సాయి పక్కన విశాలి కూడా ఉంది. వాళ్ళ షాప్. వెరీ గుడ్. అయితే ఇంకా మధురంగా ఉంది, అందుకని మధురంగా ఉంది మొత్తం. వెరీ గుడ్. అందరికీ కూడా జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మరి బాలకృష్ణ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రాజువాణి గారు నామధుని చేయడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత అరుణ రవీంద్ర గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జయబాబా అండి. బాలకృష్ణ గారు. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడు, అద్వైడు నిరుపమానుడు. నీ ప్రమాణం ఎవ్వరు ఎరుగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు. నీవు అపరిమితుడు, గంభీరుడు, అతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశం లేనివాడు. నువ్వు అవిభాజ్యుడు. దివ్య చక్షులతో గాని నిన్నెవరు నువ్వు చూడజాలరు. నువ్వు ఎల్లప్పుడు ఉంటివి, నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు, నువ్వు ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు, నువ్వు అంతటికి అన్నింటికి ఆవలందు, నువ్వు ఆకాశం గలవు, పాతాళం గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నువ్వు 3 లోకాల్లో ఉన్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, నువ్వు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడు, అందరి మనస్సులను హృదయంలో ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు, నువ్వు ఆత్మలకెల్లా ఆత్మ, అనంత గుణ విశిష్టుడు. నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలం, ప్రేమ మహాసాగరుడు. నువ్వు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు. నువ్వు ప్రభుడు, పరమేశ్వరుడు. నువ్వు పరుడు, పరాత్ముడు. నువ్వు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యజ్దన్, అవున్మజ్ద, ప్రీతమైన భగవంతుడు. నువ్వు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఇస్ దాన్ లా ఇలాహ ఇల్లిల్లా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయాళుడు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా తలపును మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికుండరా అని పలికి ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా
పరులకు నాశనమును కూర్చున్నట్టు మేము చేసిన పనికి ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన మాటకును చేసిన చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటిని క్షమింపు వేడుకొంచున్నాం. తలపులలో కానీ మాటలలో కానీ చేతులలో కానీ నీ ఇచ్ఛానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్ములను క్షమింపు వేడుకొంచున్నాం. ప్రీతమ దయమ్మ, నిన్ను అధికంగా ప్రేమిస్తూ అధికాధికంగా ఎంతో అధికంగా ఇంకనూ అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించేందుకు అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా విధంగా మా అందరికి సహాయభూతుడకము. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की జై బాబా. సార్ జై బాబా అండి. ఇప్పుడు రాజువాణి గారిని ఒక 2 నిమిషాలు నామధుని చేయవలసిందిగా కోరుతున్నాను. అనంతరం 1 నిమిషం మౌనం, తర్వాత అరుణ రవీంద్ర గారు ప్రభువునకు హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. జై బాబా అండి. బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్ మెహర్ బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్ మెహర్ బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్ మెహర్ బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్ మెహర్ బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్ మెహర్ బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్ మెహర్ బాబా భగవాన్. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి మూర్తి గారు. అందరికీ జై జై బాబా. బాబా. 1 నిమిషం మౌనం ఉందామండి. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి ప్రభువుకి హారతి ఇవ్వనందుకు. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై. అరుణ రవీంద్ర గారిని ప్రభు హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. అన్నయ్య జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. मैंने सुहारती నీకు మౌనావతారా, मैंने सुहारती నీకు మౌనావతారా, స్వీకరించగరార ప్రేమావతారా, मैंने सुहारती నీకు మౌనావతారా, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుషా, మనసు హారతి నీకు మౌనావతారా,
స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా నిన్ను వీడగలేని అసమర్థులము మేము నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసతో బిడచు భాగ్యము కలిగించు భగవదావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా పాదాలదరి చేరి ప్రాకులాడితిమయ్యా పాదాలదరి చేరి పాకులాడితిమయ్య లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరారా కలియుగావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా మనసు హారతి నీకు మౌనావతారా ధన్యవాదాలు మెహర్ రూపం అందరికీ జై బాబా అన్నయ్య గారు మీకు జై బాబా జై బాబా అమ్మ, నీకు ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతమైన కృపా విశేషం వలన ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అందరూ ఎంతో హృదయ ఆర్తితో చక్కగా సంకీర్తన చేశారు. రామకృష్ణయ్య గారి ద్వారా చక్కటి విషయాలను అవే మాస్టర్ వర్క్స్లో విషయాలు తెలుసుకుందాము. మరి ఇప్పుడు కార్యక్రమం ఈ హారతితో పరిసమాప్తం అయింది. పేరు పేరున అందరికీ జయబాబాలు, ధన్యవాదాలు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జయ బాబా. జై బాబా. జై బాబా అండి. మూర్తి గారు జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా.